హాయ్ గైస్, వెల్కమ్ టు హెచ్ఆర్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. సో డియర్ స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం ఏపీఎఫ్ఏ1కి సంబంధించి 8th క్లాస్ యొక్క మ్యాథమెటిక్స్ మోడల్ పేపర్ అయితే చూద్దామమ్మా. గమనించాలి, ఇది కేవలం మోడల్ పేపర్ మాత్రమే, కాకపోతే చాలా చాలా ఇంపార్టెంట్ పేపర్. అలాగే వీటి యొక్క సొల్యూషన్స్ కూడా ఇదే వీడియోలో చెప్తాను ప్రతి దానికి కూడా, కాబట్టి వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. మీకు పేపర్ పీడిఎఫ్ కావాలి అనుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో మనకి వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది, హెచ్ఆర్ మ్యాథ్స్ ఫర్ 6th to 9th అని చెప్పి, అందులో జాయిన్ అవ్వండి. పేపర్ పీడిఎఫ్ అయితే పెడతాను, బట్ సొల్యూషన్స్ కోసం మాత్రం ఖచ్చితంగా వీడియో అయితే చూడవలసి ఉంటుంది. సో ఒక్కొక్కటి క్లియర్గా చూద్దాము. సొల్యూషన్స్ మీకు మోడల్ పేపర్ మారింది, మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. 35 మార్క్స్కి ఉంటుంది. సో 35 మార్క్స్. ఓకే, క్వశ్చన్ వైజ్గా మనం చూసుకుంటూ వెళ్దాము. క్లియర్ కట్గా ఏమనంటే ప్రతి దానికి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఎందుకు అంటే మీకు డైరెక్ట్గా అదే క్వశ్చన్ ఇస్తాడని లేదు కదమ్మా. ఆ మోడల్లో మీకు ఏ క్వశ్చన్ ఇచ్చినా మీరు చేయగలగాలి, అందుకు మీకు ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ద ఫస్ట్ వన్ వచ్చేసి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్ ఈజ్ పర్ఫెక్ట్ స్క్వేర్. మీకు ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే ఒక్కొక్కటి చెక్ చేసుకుంటూ వెళ్ళడం స్క్వేర్ చేసుకొని. సెకండ్ ఏంటంటే మీకు షార్ట్ కట్ తెలియాలి. ఎప్పుడైనా ఏదైనా ఒక నెంబర్కి స్క్వేర్ అంటే యూనిట్ డిజిట్ అనేది 2, 3, 7, 8 ఇవి రావు. ఏ నెంబర్కి మనం స్క్వేర్ చేసినా యూనిట్ డిజిట్స్ పెట్టి పరిస్థితిలో రావు. స్క్వేర్ నెంబర్ అంటే ఇవి రావు. సో ఇక్కడ 2 వచ్చింది కాబట్టి స్క్వేర్ నెంబర్ కాదు, 8 వచ్చింది స్క్వేర్ నెంబర్ కాదు, 7 వచ్చింది స్క్వేర్ నెంబర్ కాదు. సో ఆటోమేటిక్గా డి అనేది స్క్వేర్ నెంబర్ అవుతుంది. చూసారా, రూల్ గుర్తుపెట్టుకోండి. అలాగే విచ్ ఆఫ్ 64 స్క్వేర్, 108 స్క్వేర్, 290 స్క్వేర్, 36 స్క్వేర్ ఎండ్ విత్ డిజిట్ 4తో ఏది ఎండ్ అవుతుంది అడిగాడు. అప్పుడు మీరు మొత్తం స్క్వేర్స్ చేసిన అవసరం లేదమ్మా, యూనిట్ డిజిట్ చేస్తే చాలు. 4 స్క్వేర్ 4 4 16 అంటే 6తో ఎండ్ అవుతుంది. ఇది మనకు 4తో ఎండ్ అయినా కావాలి. 8 స్క్వేర్ 8 8 64 అంటే 4తో ఎండ్ అవుతుంది. ఓకే, 18 స్క్వేర్ ఒకటి. ఇంకేమైనా ఉన్నాయా? 2 2 4 ఇది అవుతుంది. అలాగే 6 6 36 అంటే ఇది 6తో ఎండ్ అవుతుంది. సో మనకి 4తో ఎండ్ అయ్యేవి ఏంటంటే 2 ఉన్నాయి. ఒకటి 1 అండ్ 1 అండ్ ఇది ఇందులోనే ఇచ్చాడు కదా, 108 స్క్వేర్ అండ్ 290 స్క్వేర్. ఈ రెండు కూడా మనకి ఇవ్వండి, ఎక్కడ ఉంది ఆప్షన్ సి. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఏ విధంగా మనం చూసుకోవాలమ్మా. తర్వాత చూడండి, ఇక్కడ 125 స్క్వేర్ మనకు ఇచ్చాడు, మనకు 126 హోల్ స్క్వేర్ కనుక్కోమన్నాడు. అంటే జనరల్గా మీరు స్క్వేర్ చేసేసి మరలా సపరేట్ చేసి చెయ్యొచ్చు, బట్ సింపుల్గా ఎట్లా అంటే 126 ఉంది కాబట్టి 125 + 1గా డివైడ్ చేసుకోవాలి. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా, ఏ స్క్వేర్ అంటే 125 స్క్వేర్ ప్లస్ 2ab అమ్మ. ఏ అంటే 125 అండ్ బి అంటే 1 ప్లస్ బి స్క్వేర్ అంటే 1 స్క్వేర్. సో 125 స్క్వేర్ అంటే ఆల్రెడీ మనకి ఇక్కడ ఇస్తాడు చూడండి. 125 స్క్వేర్ అంటే 15,625 ప్లస్ 125 టైమ్స్ అంటే ఎంత మల్టిప్లై చేయండి, 200 250. సో 250 ప్లస్ 1 స్క్వేర్ అంటే 1. ఇది అట్లాగా ఉంది, రెండు యాడ్ చేయండి 251. సో ఎక్కడ ఉంది చూడండి 251. సో 251 D is the correct answer. Next question. Find the length of the side of the square whose area is. ఏరియా ఇచ్చాడమ్మా. ఏరియా అంటే ఏ స్క్వేర్ ఇచ్చాడు మనకి 441. సైడ్ కావాలంటే ఏ కావాలి. ఇటువైపు ఉన్నటువంటి స్క్వేరు అటువైపు వెళ్తే స్క్వేర్ రూట్ అవుతుంది. సో 441. సో దీని యొక్క స్క్వేర్ రూట్ ఎంత అంటే 21. మీకు చేయడం రావాలి. 441 ఈ విధంగా రాసుకొని చేయండి, చేయడం రావాలి. ఇప్పుడు మరి మీకు అవన్నీ చెప్పటం లేదు, ఎట్లా 21 వచ్చింది అనేది మీకు చెప్పడం అయితే జరిగింది. నెక్స్ట్, ఫైండ్ ద స్మాలెస్ట్ స్క్వేర్ నంబర్ దట్ ఈజ్ డివిజిబుల్ బై ఈచ్ ఆఫ్ 4, 4, 9, 10 అన్నాడు. ముందుగా మీరు ఏం చేయాలంటే దీని యొక్క ఎల్సిఎం చేయాలమ్మా. 4, 9, 10 యొక్క ఎల్సిఎం 2తో 2 టైమ్స్, 9 2 5 టైమ్స్. సో మల్టిప్లై చేయండి. 2 2s are 4, 4 5s are 20. ఈజీ మెథడ్ అనమాట. 20, 9 20s are 9 2s are 180. ఓకేనా, 180 అంటే ఎంతమ్మా? ఎటు చూడండి, 180 అంటే ఎంత, 2 స్క్వేర్ ఇంటూ 9, 9 అంటే 3 స్క్వేర్ ఇంటూ 5. సో ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వాలంటే మరొక 5 ఉండాలా లేదా అంటే దీన్ని మరో 5తో మల్టిప్లై చేయండి. 180 ఇంటూ 5తో మల్టిప్లై చేయండి 180ని. 5 0s are 0, 5 8s are 40, 0 5 1s are 5, 9. అర్థమైందా మీకు? 180 ఈజ్ ఈక్వల్స్ టు 2 స్క్వేర్ 3 స్క్వేర్ 5. ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు. పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వాలంటే మరొక 5 ఉండాలి, కాబట్టి 5తో మల్టిప్లై చేయండి. దీన్ని చేస్తే 900 వచ్చింది. సో 900 ఆప్షన్లో ఉందా? ఇవ్వండి, సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఫైండ్ ద క్యూబ్ రూట్ ఆఫ్. ఈజీ అమ్మ. క్యూబ్ రూట్ ఆఫ్ 27000 అన్నాడు కదా. క్యూబ్ రూట్ అంటే రెండింటి క్యూబ్గా, ఫర్ ఎగ్జాంపుల్ 27 × 1000 రాసుకోవచ్చా? సింపుల్గా 27 అంటే 3 క్యూబే కదా, 1000 అంటే 10 క్యూబే కదా.
అంటే ఇప్పుడు మనకి ఏం కనుక్కోమన్నాడు, క్యూబ్ రూట్ కాబట్టి ఇదిగోండి ఇక్కడ క్యూబ్ రూట్కి ఒక 3 వస్తుంది, ఇక్కడ 10 క్యూబ్కి ఒక 10 వస్తుంది. 3 10 30. ఓకేనా, 30 అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ బి. అండ్ నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్ ఏమన్నాడు, వాట్ ఈజ్ ద స్మాలెస్ట్ నంబర్ విచ్ 1323 మస్ట్ బి మల్టిప్లై టు మేక్ ఇట్ పర్ఫెక్ట్ క్యూబ్ అవడానికి వాట్ ఈస్ ద స్మాలెస్ట్ నంబర్ బై విచ్, అంటే దీన్ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే పర్ఫెక్ట్ క్యూబ్ అవుతుంది అని అడిగాడమ్మా. సో దానికోసం ముందుగా మనం ఏం చేయాలంటే దీనికి ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాయాలి. 1323కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాయాలి. ఫస్ట్ 3తో 3 6 12, 3 6 12, 3 1 3, మళ్ళా సారీ అమ్మా 2 6 రాస్తాను, సారీ 3 4 12, 3 4 12, 3 1 10. ఓకేనా, మరలా 3తో 3 1 3, 1 ఉంటుంది, 3 4 12, 2 ఉంటుంది, 3 7 21. ఓకేనమ్మా, 3 3. నెక్స్ట్ మరలా మనకి ఇది దేంతో కాన్స్టెంట్ అవుతుంది చూడమ్మా, 7 2 7 1 21. ఓకేనా, మరలా 3తో, అంటే యాక్చువల్గా ఇక్కడ 3తో చేయొచ్చు, 3 7. సో ఇప్పుడు మనకి 1323 అంటే ఏమొచ్చిందమ్మా, 3 క్యూబ్ ఇంటూ 7 స్క్వేర్. మరి పర్ఫెక్ట్ క్యూబ్ అవ్వాలంటే మనకు ఒక 7 కావాలి. సో మరొక 7 కావాలి కాబట్టి మనకి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 7. ఓకేనమ్మా, రైట్. నెక్స్ట్ యు ఆర్ టోల్డ్ దట్ 1331 ఈజ్ ఎ పర్ఫెక్ట్ క్యూబ్, వాట్ ఈజ్ ద క్యూబ్ రూట్ అడిగాడు. 1331కి 11 అమ్మ, 11 క్యూబ్ అనేది ఇది చూసుకోండి, 11 క్యూబ్ ఇది కాబట్టి క్యూబ్ రూట్లు కట్టడం రావాలి మీకు, నేర్చుకోండి. ఒకవేళ మీకు క్యూబ్ రూట్స్ స్క్వేర్స్ చేయడం రాకపోతే నేను ఒక స్పెషల్ వీడియో పెడతాను, కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి చెప్పమని. అలాగే కామెంట్ అంటే మీరు లైక్ చేసిన తర్వాత చెప్తే ఖచ్చితంగా నేనైతే చేయడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ గ్రేటెస్ట్ అన్నాడు. ఏది గ్రేటెస్ట్ అన్నాడు, మనకి చూడండి ఇక్కడ క్యూబ్ ఉంది, సేమ్ స్క్వేర్ ఉంది, ఎట్టి పరిస్థితుల్లో స్క్వేర్లు ఆన్సర్లు కావు. ఓకేనా, ఇప్పుడు క్యూబ్స్ చూద్దాం. విచ్ ఈజ్ గ్రేటెస్ట్ అంటే ఇది 67 క్యూబ్, ఇది 43 - 2 1, 67 - 6 1. కాకపోతే ఇది గ్రేటెస్ట్ నెంబర్ కదా, ఖచ్చితంగా ఇదే కదా ఎక్కువ అవడానికి అవకాశం ఉంది, కాబట్టి ఏ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఎక్స్ప్రెస్ 6 ఇన్ ద ఎక్స్పోనెంటల్ ఫామ్ అన్నాడు. 6 రాయండి, 1 2 3 4 ఉంది కాబట్టి 6 power 4 అంతే. తర్వాత 11th క్వశ్చన్ ఎక్స్ప్రెస్ ఎక్స్పోనెంటల్ ఫామ్ అన్నాడు. 1 2 3 4 అమ్మ, బి ఉంది, పవర్ 4 రాయండి సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ రైట్ ద న్యూమరికల్ వాల్యూ రాయమన్నాడు. చాలా సింపుల్గా చెప్తుంది చూడండి, 2 × 10 క్యూబ్ అమ్మ. 10 క్యూబ్ అంటే 1 రాసి 3 zeros పెట్టడం ఇంకేం లేదు, అంటే 1000 × 2 2000. ఇక బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ 13th క్వశ్చన్ సింప్లిఫై అండ్ రైట్ ఇన్ ద ఎక్స్పోనెంటల్ ఫామ్ అన్నాడు. ఇక్కడ మనకు చూడండి 5 power 7 డివైడెడ్ బై 5 power 4 అంటే 5 power 7 / 5 power 4, ఇది దీని అర్థం. 5లో ఇక్కడ 7 ఉన్నాయి, ఇక్కడ 4 ఉన్నాయి కాబట్టి క్యాన్సిల్ అయితే 5 3 ఉంటాయి, అంటే 5 క్యూబ్. ఇదే ఎక్స్పోనెంటల్ ఫామ్. సో 5 క్యూబ్. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ రిప్రజెంట్ ద నంబర్ 715 ఇన్ ద రోమన్ న్యూమరికల్ సిస్టమ్ అన్నాడు. రోమన్లో ఎలా రాస్తాం మనం చూడమ్మా, మనకి ఇక్కడ 715 కదా, 700 మనం ఎలా రాయొచ్చు, 500 అంటే డి, అండ్ మరొక 700 అంటే 500 + 200 కదా, 200 అంటే మనకి సిసి, అండ్ 15 అంటే 10 1 5 1. సో డిసిసి ఎక్స్వి ఎక్కడ ఉందమ్మా, ఏ. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ విచ్ నంబర్ సిస్టమ్ యూజ్ ఏ ప్లేస్ వాల్యూ పొజిషనల్. ప్లేస్ వాల్యూని ఎందులో మనం ఉపయోగిస్తాము, అండ్ మెథడ్ మేకింగ్ ఇట్ మోర్ ఎఫిషియంట్ దాన్ ద రోమన్ సిస్టమ్ కంటే ఎఫిషియంట్గా ఉన్నటువంటిది మనం. అలాగే ప్లేస్ వాల్యూస్ ఉపయోగించినటువంటి సిస్టమ్ ఏంటంటే హిందూ అరబిక్ సిస్టమ్. ఓకే, సో డియర్ స్టూడెంట్స్, ఇవి బిట్స్. మీకు ఇవన్నీ రిమైనింగ్ 2 మార్క్ క్వశ్చన్స్ అండ్ 4 మార్క్ క్వశ్చన్స్ జస్ట్ క్వశ్చన్స్ ఇచ్చేస్తాను, మీరు ప్రాక్టీస్ అయితే చేసుకోండి. ఒకవేళ మీకు వాటికి కూడా ఆన్సర్స్ కావాలి అనుకున్నట్లయితే మీరు చూసిన ప్రతి ఒక్కరూ కూడా వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, రిమైనింగ్ వాటికి కూడా ఆన్సర్స్ అని చెప్పి నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా ఆన్సర్స్ అయితే నేను పెడతాను. సో థ్యాంక్ యూ. నెక్స్ట్ మరి కంపడంతో మేము ముందుకు వస్తాను.